యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కూకట్పల్లిలో లబ్ధిదారులకు చెక్కుల అందజేత. పేదలకు సీఎం అండదండగా నిలుస్తున్నారన్న ఎమ్మెల్యే. మాధవరం నగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఆడిపాడిన కార్పొరేటర్ రోజాదేవి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వార్. ఫ్లెక్సీల్లో కిషన్ రెడ్డి ఫోటో లేకపోవడంపై బీజేపీ ఆగ్రహం. దసరా నేపథ్యంలో స్వగ్రామాలకు తరలుతున్న హైదరాబాదీలు. రద్దీగా మారిన జాతీయ రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు మధ్యాహ్నం వేద బ్రాహ్మణులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దున్నపోతును తీసుకుని చౌడేశ్వరి ఆలయం వద్దకు వెళ్లారు. మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వంకధార లక్ష్మణబాబు, కమిటీ సభ్యులు శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షులు బత్సు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీగిరులపై దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా 7వ రోజైన బుధవారం శ్రీశైల భ్రామరి కాళరాత్రి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆది పరాశక్తి రూపాలలో 7వ రూపం కాళరాత్రి. గాడిదను వాహనంగా చేసుకుని 4 చేతుల్లో వర అభయ ముద్రలతో ఖడ్గం, లోహ కంటక ఆయుధాలను ధరించి సకల శుభప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది. రోజువారీ ఉత్సవ క్రతువుల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంకాలం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కాళరాత్రి అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజవాహనాధీశులైన స్వామివారికి అర్చకులు, వేద పండితులు, ఈవో లవన్న శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం స్వామితో పాటు అమ్మవార్లు ఆలయ ప్రాంగణంలో విహరించారు. కష్టకాలంలో పేద కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 305 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమ పథకాలను అందించడంలో ముఖ్యమంత్రి ముందున్నారంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, సబీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు. తీసుకోమ్మా, చెక్ తీసుకో. ఇలా చూడం. మా అమ్మాయికి పెళ్ళి అయిందండి. కళ్యాణ లక్ష్మి పథకం అప్లై చేసాము. కృష్ణారెడ్డి ద్వారాగా
మాకు చెక్ వచ్చిందండి ఈరోజు. చాలా సంతోషం అండి. ఎమ్మెల్యే కృష్ణారావు గారు గౌరాట ధన్యవాదాలు. కృష్ణారావు గారు ధన్యవాదాలు. ఇట్లా మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఈవేళ కృష్ణారావు చెక్ ఇచ్చున్నాడు చక్కగా. అంత మంచి పనులు అంటే మనకు ఇది కదా, ఒక అప్పు తీరినట్టు ఉంటుంది తల్లిదండ్రులకు మనం చేసినందుకు. కేసీఆర్ కానీ మన కృష్ణారావు అన్న కానీ మన ఇంకా మళ్ళీ మంచిగా టిఫిన్ పెట్టి ఇంత బాగా చూసుకుంటున్నాడు అంటే మన ఇప్పుడే కాదు, మాకు 25 సంవత్సరాలు అంటే అన్నమ్మడి తిరిగిన వాళ్ళం. ఈవేళ అన్న ఇంటికి పోయినా మది అరిగటం మంచిగా ఏదైనా బాగా చేస్తున్నాడు. ఈవేళ చెక్ వచ్చిందంటే ఆయన కేసీఆర్ పుణ్యానే. తల్లిదండ్రులకు ఒక ఆదరణ. మన కేసీఆర్కు కృష్ణారావణకు ఒక ధన్యవాదాలు. మరి ఈ రోజున 305 మందికి కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్. మా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈ దేశంలో ఎక్కడ కూడా ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇచ్చినటువంటి పాపన అవ్వలే. మన ముఖ్యమంత్రి గారు ఒక ఆడపడుచులకు ఆడబిడ్డలకు పెళ్ళైతే తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి పెళ్లి చేసుకున్నటువంటి ఆడపడుచు అందరూ కూడా ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని భాగంగానే ఈ రోజున దసరా పండుగ ఉన్నది, బతుకమ్మ ఉంది అని ముందే వాళ్ళకు ఇచ్చినట్టుంటే మనం ఆర్థిక సాయం ఇంకా అందించిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకొని పండుగ పుట్టనే ఈరోజు సుమారుగా 305 మంది కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, దాని ద్వారా ఆడపడుచులు ఆనందంగా తీసుకుపోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చరిత్రలో ఒక పెళ్ళైతే ఆడపిల్లకి ఇచ్చినటువంటి చరిత్ర లేదు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో అన్ని రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎక్కడ కూడా ఇటువంటి స్కీములు లేవు. ఒక భారతదేశంలోనే ఉంది. ఈ భారతదేశంలో ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే ఇప్పటి వరకు ఆలోచన చేసుకోవాల్సింది అందరూ కూడా, అన్ని పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి స్కీములు తెచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, ₹2 200 పింఛని, 2000 రూపాయలు కానీ, 300 పింఛని, వికలాంగులకు 3000 రూపాయలు కానీ, ఇలా కేసీఆర్ కిట్టే కానీ, ఇలా బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపిణీ కానీ, రంజాన్ పండుగ వస్తే వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళకి బట్టలు వేయడం కానీ, క్రైస్తవుల పండుగ వస్తే క్రైస్తవ సంప్రదాయ ప్రకారం వేయడం కానీ, ఈ రకమైన స్కీమ్స్ ఎక్కడ లేవు. ఇక్కడ మన భారతదేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇంకొక 15-20 ఏళ్ళ గిట్ట ఆశీర్వదించితే ఖచ్చితంగా ఇటువంటి మంచి మంచి స్కీమ్లు వచ్చి నిరుపేదలు ఉన్నటువంటి అందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూకట్పల్లి మాధవరం నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి కాలనీ వాసులతో కలిసి ఆడి పాడారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అమీర్పేటలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రోటోకాల్ వార్ చెలరేగింది. ఫ్లెక్సీల్లో కిషన్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడంపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. టీఆర్ఎస్ అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషకుమారి తన అనుచరులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని ఆసుపత్రిని ప్రారంభించకుండానే వెనుదిరిగారు. పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి గారు చేసినందుకు
మూడు సంవత్సరాల క్రితం 5 పడకలతో ఉన్న ఆసుపత్రిని ఈరోజు 50 పడకల ఆసుపత్రిగా మార్చడంలో ప్రతి క్షణం ప్రతి ఇంచించు కూడా మా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కృషి ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎర్రగడ్డ కానివ్వండి, బేగంపేట కానివ్వండి, చుట్టుపక్కల కూడా ప్రసూత ఆసుపత్రి కానీ కనీసం వెంటనే వైద్యం దొరికే ఆసుపత్రి కానీ ఇక్కడ ఎక్కడా లేదు. కాబట్టి మా మినిస్టర్ గారు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ఐడియల్గా ఉంది, దీన్ని పెద్దగా చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మా మినిస్టర్ గారు కష్టపడి 4 crores తోటి ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈరోజు దాన్ని ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఇనాగరేషన్లో కూడా చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ మినిస్టర్ గారు పక్కన నడిచేటప్పుడు అక్కడ ఫోటో దిగాడు. ఈ హాస్పిటల్ అందరిదీనండి, నేను చెప్తున్నాను. మీది మాది ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళ కోసమే కట్టలే, అందరి కోసం, ప్రజలందరి కోసం కట్టాం. కాబట్టి ఇక్కడ కూడా ప్రోటోకాలు, నడిచేళ్ళేటప్పుడు ప్రోటోకాలు, కూర్చునేటప్పుడు ప్రోటోకాల్ అంటే నడవదు. ఎందుకంటే మేము కూడా కష్టపడి ఇంచించి కట్టించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని జరుగుతాయి అంతే తప్ప ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ లేదు. వాళ్ళ ఫ్లెక్సీల్లో మేమెందుకు ప్రోటోకాల్ పెడతామండి? మా మినిస్టర్ గారికి ఇచ్చుకుంటాం మేము ప్రోటోకాల్, మా హరీష్ రావు గారికి ఇచ్చుకుంటాం. కష్టపడి 40 సార్లు వచ్చారండి మినిస్టర్ గారు ఇక్కడికి కట్టేటప్పుడు. కానీ ఈ రాయి ఇక్కడ ఇలా ఉందేంటి, ఈ కలర్ ఇక్కడ ఇలా ఉందేంటంటే తీర్చిదిద్దడంలో మా మినిస్టర్ గారు 24 గంటలు కష్టపడి కట్టించిన ఆసుపత్రికి ఈరోజు వేరే వాళ్ళు వచ్చి మాకు ప్రోటోకాల్ కావాలంటే నడవదు. ఇక్కడ మేము కూడా ఉన్నాము, మేము కూడా కష్టపడ్డాము. మా నాయకులంతా అనుక్షణం పోయి మీరంతా వెళ్ళి చూసిరంటే చూసొచ్చాం. మేము అటువంటి దగ్గర మేము అందరం వచ్చి ఇక్కడ ఫోటో దిగుతున్నాం. ఫోటో దిగుతుంటే మాకు అడ్డంగా వచ్చి మాకు ప్రోటోకాల్ కావాలంటే ఊరుకునేది ఎవరు? ఇక్కడ గాజులు వేసుకుని ఎవరు లేరండి, ఊరుకోము కూడా. ఇది పత్రికాముఖంగా మీడియా పరంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇది అందరిది, అందరూ వాడుకుంటారు, అందరూ వచ్చి వైద్యం చేయించుకుంటారండి. గురి చేసి అధికారులను ప్రత్యేకించి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు సరైన నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు ఎవరున్నారో దీని మీద సరైన చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారులని మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి, ఎందుకంటే ఇంతకుముందు చూశాను వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం సరైన పద్ధతిలో చేశారు. స్థానిక కేంద్ర కేబినెట్ మంత్రి అయినటువంటి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు సభా అధ్యక్షులు అని చెప్పి నిర్ణయించారు. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన తర్వాత రాత్రికి మళ్ళీ మార్పులు చూస్తున్నారు కదా. బోర్డు అక్కడ ఎంతవరకు కరెక్టు? తెలంగాణ అనేది తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైంది. తెలంగాణకి ఎంత ద్రోహం చేశారో అందరు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ద్రోహం చేసిన నాయకులు ఈరోజు మేము తెలంగాణ నుంచి అంటున్నాం. తెలంగాణ అధికారం అనేది 4 రోజులే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి నాయకుడు అయినా సరే సక్రమైన పద్ధతిలో మీ లాంటి దిగజారు పనులు చేయాలంటే మేము చాలా చేయగలుగుతాం. కానీ భారతీయ జనతా పార్టీ సంస్కారం కాదు, సంస్కృతి కాదు, సిస్టమేటిక్గా ఫాలో చేయమన్నాం మేము. నీతి నిజాయితీగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ప్రకారం ప్రోటోకాల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫాలో చేయండి. అంతేకాని ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వ అధికారులని భయభ్రాంతులకు గురి చేసి సక్రమైన పద్ధతిలో చేయకుండా కార్యక్రమం ఎంతకాలం ఉంటారండి? ఈ అధికారం రాబోయే రోజుల త్వరలోనే తెలంగాణ ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు. దానికి ప్రిపేర్ అవ్వండి. తర్వాత పరిణామాలను మీరు సీరియస్గా ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది ప్రభుత్వ అధికారులు చేసే నిర్ణయం. ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? డైరెక్ట్గా ప్రూఫ్లు కావాలా మీకు? ఆ బోర్డు సరిపోతుంది. అంతకుముందు చేసిన ప్రోటోకాల్ డిపార్ట్మెంటు అప్రూవల్ ఉన్నది వాళ్ళ దగ్గర ఉంది, చూసుకోండి. మా దగ్గర కూడా ఉంది ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు. సభాధ్యక్షులు ఎవరు ఉంటారంటే స్థానిక ఎంపీ ఉంటాడు, కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటాడు. అంతేగాని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది ఉంటారు. కానీ స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘన కింద వస్తుంది. దీన్ని చీఫ్ సెక్రటరీకిను, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద చర్య ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.
దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు పట్టణ వాసులు పయనమయ్యారు. దీంతో రహదారులు రద్దీగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్దకు వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అయినప్పటికీ ఫాస్టాగ్ విధానం కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదని స్థానికులు చెప్తున్నారు. టోల్గేట్ వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో దుర్గామాత అమ్మవారికి దేప భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఇక శరన్నవరాత్రుల నేపథ్యంలో 8వ రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆవుల రఘుపతి, కమిటీ సభ్యులు ధనరాజ్ గౌడ్, బాలరాజ్, రాజేందర్, ఆవుల యాదయ్య పాల్గొన్నారు. సత్యం భక్తేన పదించామి శ్రీ దుర్గా భవాని దేవత అవసరాన్ని నైవేద్యం సమర్పయామి. ఓం గణేశ్వర ఓం గణేశ్వర గణేశ్వరాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యమధ్యే స్వాహ మధ్యమధ్యే సమర్పయామి. సూత్రాంత ఆచరణ సమర్పయామి. అరే జర చెప్తుంటే నా వార్త లేదా అరే ప్రసాద్ సార్ అది కోపం కాదు తీసుకో బేట అందరు తీసుకోండి పిల్లలు బేట ప్రసానా పెట్టే ప్రసానా మహేశ్వరం మండలంలో అమీర్పేట్ గ్రామంలో గత 8 రోజుల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నన్ను పిలిచినందుకు ఈ గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్న యూత్ అసోసియేషన్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సద్దల బతుకమ్మ మహిళా సోదరులందరికీ కూడా వారికి కూడా శుభాకాంక్షలు. నాణ్యత లేని నిర్మాణాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ల పెచ్చులు అప్పుడే ఊడిపోతున్నాయి. ఇక కరోనా లాక్డౌన్ తర్వాత ఎంపీ మార్గాని భరతరాం హరిత యువత అనే కార్యక్రమం చేపట్టారు. అన్ని కాలేజీల విద్యార్థుల్ని ఒక చోటకు చేర్చి మొక్కలు నాటించారు. ఎవరైతే మొక్క నాటుతారో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో చిరుతపులి కలకలం రేపింది. కడెం ప్రాజెక్టు ఎడుము కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసిన చిరుతపులి వాటిని హతమార్చింది. మరో గొర్రెను చంపి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుతను చూసిన గొర్రెల కాపరి మహేష్ భయాందోళనకు గురయ్యాడు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని చిరుతను అడవిలో వదిలిపెట్టారు.
నా పేరు మహేష్, మాది పాండాపూర్ కడెం మండల్. నేను రోజులాగానే నేను గొర్రెలకు వెళ్తాను. కడెం ప్రాజెక్ట్ నందు ఎడమకాలువ వైపు వెళ్ళాను. గొర్రెలలోకి చిరుతపులి దాడి చేసింది. గొర్రెల మంద మీద పడడం వల్ల ఒక గొర్రెని ఎత్తుకొని పోయింది. నేను బేస్ క్యాంప్ వాళ్ళకు ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చారు. దాన్ని వీడియో తీయడం జరిగింది. విశాఖలో భారీగా నాటు సారా పట్టుబడింది. బీపూడి మెడకకు ఆటోలో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తిక్కవానిపాలెంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు. 120 లీటర్ల నాటు సారాతో పాటు ఆటోను సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. శేఖర్ ఇప్పుడు ఆన్ అవ్వలేదు ఇట్లా ఈ రోజు అరెస్ట్ అయిన దొడ నవీన్, చేపల బంగరాజు, చేపల సోమనాయుడు. ఓకే, అందరికి నమస్కారం అండి. సో ఈరోజు 13/10/2021 ఈరోజు దాదాపు మార్నింగ్ 5 o'clock మనకి ఏఎస్ గారు సిటీ ఆదేశాల మేరకి మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ SHO సురేష్ గారు ఆపరేషన్ కిందకి మనకి నాయుడుపాలెం జంక్షన్ పరవాడ లిమిట్స్లో మన వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక స్మాల్ ఇన్పుట్ కూడా మనకు అడ్వాన్స్గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక ఆటోలో దాదాపు 120 లీటర్స్ నాటు చారాయిలు, అంటే ఈచ్ క్యాన్ 20 లీటర్స్ అన్నమాట. ఒక క్యాన్ వర్త్ 20 లీటర్స్ 5,000 రూపీస్, 30,000 రూపీస్ వర్త్ ఐడి లిక్కర్ అనేది నాటు సారాయిలు అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందంటే తిక్కువానపాలెం మనకి గాజువాక లిమిట్స్ నుంచి ఎక్కడ వెళ్తుందంటే పూడిమడక, అది ఎక్కడ ఉంది అచ్యుతాపురం. ఓకే, ఎలమంచిలి అచ్యుతాపురంకి వెళ్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో మనము 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముద్దాయిల పేరు ఏంటంటే దుడా నవీన్, వీళ్ళే మెయిన్ ఓనర్ అన్నమాట. దీన్ని తయారు చేస్తున్నది దుడా నవీన్. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు చేపల బంగరాజు, తర్వాత ఇంకొకరు వాళ్ళ పేరు చేపల సోమనాయుడు, ఆటో డ్రైవర్. ఈ 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ తయారు చేశారు, ఎక్కడ తీసుకొని ఎవరికి అమ్ముతున్నారు అన్నదాన్ని కూడా మనకి ఇప్పుడు దర్యాప్తులు జరుగుతున్నాయి కాబట్టి ఇదాన్ని మనం చేస్తున్నాము. ఇది ఓవరాల్ అంతే, సరిపోతాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలో లబ్ధిదారులకు చెక్కుల అందజేత, పేదలకు సీఎం అండదండగా నిలుస్తున్నారన్న ఎమ్మెల్యే. మాధవరం నగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, ఆడిపాడిన కార్పొరేటర్ రోజాదేవి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వార్, ఫ్లెక్సీల్లో కిషన్ రెడ్డి ఫోటో లేకపోవడంపై బీజేపీ ఆగ్రహం. దసరా నేపథ్యంలో స్వగ్రామాలకు తరలుతున్న హైదరాబాదీలు, రద్దీగా మారిన జాతీయ రహదారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.